హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మలేషియా మగ్గం వర్క్స్ అండ్ టైలరింగ్ విలాగ్స్. నోట్ అండి, 18 ఇంచెస్ మగ్గం వర్క్ ఫ్రేము రౌండ్ది ఉంటుంది. నేర్చుకునే వాళ్ళకి అదైతే బెస్ట్. అది తీసుకోండి. స్టార్టింగే పెద్దవి కొనకండి. మీషోలో ఉంటే చూడండి, బెస్ట్, కొంచెం స్ట్రాంగ్గా. ఇవి వచ్చేకి మగ్గం వర్క్ సూదులు, ఆరి వర్క్ సూదులు, నీడిల్స్. ఇవైతే ఈ 3 యూస్ చేస్తాను. ఒకటి డబుల్ థ్రెడ్, ఒకటి సింగిల్ థ్రెడ్, ఒకటి మెటీరియల్. చూడండి, మీకు అర్థమవుతుంది. మీకు ఇవి కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అదేవిధంగా మెటీరియల్ ఏమేమి మెయిన్ ఇంపార్టెంట్ మెటీరియల్ ఇవి చూస్తున్నారు కదా. ఈ దారం ఒకటను, జరీ థ్రెడ్, ఈ సూదులు మెయిన్ మనకి ఇంపార్టెంట్. ఫస్ట్ నేర్చుకోవడానికి చెప్తాను, లాస్ట్లో చెప్తాను. ఈ జరీ థ్రెడ్, ఇవి షుగర్ బీట్స్ అండి. మగ్గం వర్క్ మెటీరియల్ గురించి మనం వీడియో చేస్తున్నాం. అదేవిధంగా అయితే మగ్గం వర్క్లో మనకి ఇవేమో ఒరిజినల్ నా లెఫ్ట్ హ్యాండ్లో ఉన్నాయి, రైట్ హ్యాండ్లో ఉన్నాయేమో డూప్ అనమాట. అవి కలర్ పోతాయి మనకి. ఇట్లా అంటే పట్టుకొని చూస్తే అర్థమవుద్ది మీకు. చూసుకునేటప్పుడు మాత్రం మంచివి కొనుక్కోండి. అలాగే షుగర్ బీట్స్ 1 mm 2 mm అట్లా బీడ్స్ సైజెస్ ఉంటాయి ఈ బీడ్స్లో. ఇవేమో ఈ కుందన్ బేస్ అనమాట. జర్కిన్ స్టోన్స్ ఉంటాయి కదా, ఆ స్టోన్ బేస్ ఇవి మెటీరియల్. నేను కొన్నిటి వరకు నేమ్స్ చదువుతున్నాను. మీకు ఇంకా చాలా ఉంటాయి ఈ మగ్గం వర్క్లో మెటీరియల్. చాలా, మనం ఎంత చెప్పినా వస్తూనే ఉంటాయి. అవి మనకి అవసరానికి తగ్గట్టు మనం కొనుక్కోవచ్చు. జస్ట్ నా దగ్గర ఉన్న వరకు చూపిస్తున్నాను, మీరు చూడండి. ఇవేం మిర్రర్స్ అనమాట. ఇవి ఒరిజినల్ మిర్రర్స్, గాజు మిర్రర్ అనమాట. ఇది ఇటు రైట్ హ్యాండ్లో ఉన్నవేమో నార్మల్. ఇదేమో గమ్ అనమాట. చూడండి, దాన్ని ముందుగా చూసి తీసుకోండి, బాగుంటుంది ఇది. ఇంకోటి కూడా ఉంటుంది, మీరు స్టార్టింగ్ అది యూస్ చేయండి, వైట్ కలర్లో ఉంటుంది. ఇవి కుందన్స్, ఇవి ఫ్రేమ్ కుందన్స్ అనమాట, ఐ షేప్లో ఉన్నాయి. ఇవేమో రౌండ్ షేప్ అనమాట. ఇలా చాలా రకాలైతే ఉంటాయి. ఇవి గాజులు కూడా తయారు చేస్తారు. ఇవేమో గాజు బీడ్స్. చూడండి, వీటిలో సైజెస్ ఉంటాయి, కలర్స్ ఉంటాయి, చాలా టైప్స్ ఉంటాయి. ఇందాక చెప్పా కదా షుగర్ బీడ్స్, అవి సైజెస్ అనమాట. ఇవి పట్టుకుంటే కలర్ పోతాయి అనమాట. చూసి తీసుకునేటప్పుడు మీరు మాత్రం ఇలా పట్టుకొని ఇలా నలిపితే మీ చేతికి కలర్ అంటుతుందంటే అది డూప్ అనమాట, మంచివి కాదని. ఇది జర్దోసి అండి. జర్దోసి చాలా కాస్ట్లీ వర్క్. దీన్ని నక్షత్ర అంటారు. నక్షత్ర జర్దోసి ఒకేలా ఉంటాయి, బట్ డిఫరెంట్. చూస్తే తెలిసిపోయింది మీకు. డైమండ్ షేప్ మిర్రర్స్ అనమాట. మిర్రర్స్లో కూడా ఇవి రకాలు ఉంటాయి, మన వర్క్కు తగ్గట్టు తీసుకోవడమే. జర్దోసి కలర్స్ అనమాట. జర్దోసిలో కూడా కలర్స్ ఉంటాయి. ఇది పింక్, గోల్డ్, సిల్వర్ అట్లా కలర్స్ ఉంటాయి. ఇవి ముత్యం పూసలు అనమాట, డ్రాప్ షేప్లో ఉంటాయి. ఇవి చూడండి, ఇవేమో నార్మల్ రౌండ్ షేప్. పెన్సిల్ అవసరం అండి మనం వర్క్ డ్రా చేసుకోవడానికి. మార్కరు, ఇవి థ్రెడ్డే, దారము వైట్ కలర్ది. మనం వర్క్ నేర్చుకోవడానికి మెయిన్ ఏం కావాలో చెప్తున్నా. ఇవి జస్ట్ నేమ్స్. ఇవేమో సైజెస్ చూడండి, నేను అక్కడ చూపిస్తున్నా 10 అనమాట దీని సైజు. నీడిల్స్ ఇవి కూడా కావాలి. మనం హ్యాండ్ వర్క్ కూడా నేర్పిస్తాం అనమాట. ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి, ఇప్పుడు ఇంకా డీటెయిల్గా నేను నేర్పిస్తాను. చూడండి, 5 ఒకటను 10 ఒకటి, 2 సైజెస్ ఉన్నాయి. ఈ 2 ఇంపార్టెంట్. ఈ రెండు సైజులు ఉంటే సరిపోద్ది. నీడిల్, సిజర్, ఇంకోటి ఉంటుంది కదా హుక్స్లు కట్ చేసుకునేటప్పుడు, అది కూడా సిల్క్ థ్రెడ్ కలర్స్ ఉంటాయి దీనిలో కూడా. ఇది కూడా చూసి లోటస్ కంపెనీ తీసుకున్నాను నేను. అది మీరు చూసి తీసుకోండి. వాటిలో ఇంకా లోటస్ కన్నా కాస్ట్ ఎక్కువ కూడా ఉంటాయి, మంచివి ఉంటాయి. ఇంతకన్నా చీపీ మాత్రం తీసుకోకండి. దారం అయితే తెగిపోవడం జరుగుతుంది. మెటీరియల్ మాత్రం కొంచెం క్వాలిటీదే తీసుకోండి, మీరు గ్రాండ్గా మంచిగా వర్క్ చేసుకోవడానికి. మళ్ళీ చీప్ తీసుకుంటే అది ఉండదన్నమాట. మెయిన్ మనకు కావాల్సింది చూపిస్తున్నా చూడండి. ఆ పెన్సిల్ ఇప్పుడే అవసరం లేదు, కానీ ఉంటే బెస్ట్. లైన్స్ కరెక్ట్గా డ్రా చేసుకొని మీకు వర్క్ చేయడానికి. నీడిల్స్ మెటీరియల్ ఇప్పుడే అవసరం లేదు. సింగిల్ థ్రెడ్ దాను డబుల్ థ్రెడ్ది ఈ 2 ఉంటే సరిపోతాయి అన్నమాట మనకి నీడిల్స్ స్టార్టింగ్లో. బట్ 3 మెయిన్ ఇంపార్టెంట్ రోలే అన్నీ ఉండాలి. చమ్కీస్ చూడండి, వీటి వరకు జరీ థ్రెడ్, నార్మల్ దారాలు ఉన్నాయి కదా, గోల్డ్ కలర్ది, వైట్ కలర్ది, సూదులు,
జరీ థ్రెడ్తో వర్క్ తర్వాత నేర్పిస్తాను. నార్మల్ థ్రెడ్ ఇది చూడండి. జరీ థ్రెడ్ కూడా ఏది పడితే అది తీసుకోకండి. దీనిలో కూడా వేరే ఉంటాయి, క్వాలిటీ తక్కువ ఉంటాయి. చూడండి, ఇది అసలు క్వాలిటీయే బాగోదు, అసలు బాగోదు. చూడండి అది ఎలా ఉంది, ఇది ఎలా ఉంది, షైనింగ్ మీకు అర్థమవుతుంది. గోల్డ్లా జరీ థ్రెడ్ వచ్చేకి డయాలజీ 753 అనమాట. ఈ నేమ్ ఉన్నది తీసుకోండి, చూసి తీసుకోండి. ఒక్క అక్షరం మారినా సరే తీసుకోకండి. సీజరు వీటి వరకు ఉండి రౌండ్ ఫ్రేము చెప్పా కదా స్టార్టింగ్ 18 ఇంచెస్ది అదొకటి. మీషోలో చూడండి, కొంచెం స్ట్రాంగ్ మంచిది కొంచెం బాగుండేలాగే చూడండి. మరి కాస్ట్ ఎక్కువ పెట్టుకోండి, మీరు నేర్చుకుంటున్నారు కాబట్టి. అలా అని మరి చీప్ది తీసుకోకండి. వీటి వరకు ఉంటే బెస్ట్. సూపర్గా అయితే నేను వర్క్ నేర్పిస్తాను, మీకు దానిలో అయితే డౌటే ఎక్కర్లేదు. నేను ఆల్రెడీ మెటీరియల్ వీడియో అప్లోడ్ చేశాను. ఇవి చూడండి కలర్స్, ముత్యం పూసల్లో కూడా ఇట్లా కలర్స్ ఉంటాయి. వీటిలో కూడా చాలా కలర్స్ ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.